నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి? సంతానోత్పత్తి సంరక్షణ ఎందుకు జరుగుతుంది? సంతానోత్పత్తి సంరక్షణలో వివిధ రకాలేంటి? అనేక సందేహాలకు ఫెర్టిలికా ఐవీఎఫ్ అండ్ విమెన్ కేర్ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సుమినారెడ్డి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ దగ్గర ఎక్కువగా ఎగ్ ఫ్రీజింగ్ అనే వర్డ్ వింటున్నాం. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? సో ఈ రోజుల్లో ముందర్లో లాగా 20s రాగానే పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని కండము ఇట్లా జరగట్లేదు. ఐదర్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, లేదా జాబ్ సర్చ్లో కానివ్వండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, లేదా కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరక్కనో పెళ్ళి, పిల్లలు ఇదంతా డిలే అవుతోంది. కాకపోతే మనకు నేచర్లో ఒక ఫర్టిలిటీ క్లాక్ అనేది ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. అది ఎవరికైనా తగ్గుతుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేచర్. సో మనకు ఎడ్యుకేషన్ కోసమో లేదా జాబ్ కోసమో ప్రెగ్నెన్సీ అనేది డిలే చేస్తాము, ఇంకాస్త టైం కావాలి అనుకున్న వాళ్ళు కరెక్ట్ ఏజ్లో అంటే 20sలోనే వాళ్ళ ఎగ్స్ని కానీ ఫ్రీజ్ చేసుకున్నట్టయితే దాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో ఒక భాగం. సో ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఆడవాళ్ళు చేయించుకోవచ్చు, మగవాళ్ళు కూడా చేయించుకోవచ్చు. సో ఇది ఎవరికి చేస్తారు? మెయిన్గా ఐదర్ సొసైటీ రీజన్స్ అంటే సోషల్ రీజన్స్, మనకు పెళ్ళి లేట్ అవుతుంది, లేదా కొన్నిసార్లు పోస్ట్ డైవోర్స్ కూడా కొంచెం టైం పట్టచ్చు మళ్ళీ కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకడానికి. సో ఈ సోషల్ రీజన్స్లో ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అనుకుంటున్న వారు, ముఖ్యంగా ఆడవారు, ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం ఒక మంచి ఆప్షన్. అది కాకుండా మెడికల్ రీజన్స్ కొన్ని ఉంటాయి. అంటే కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే వాళ్ళకు ఎగ్సే తక్కువగా ఉండొచ్చు, కొన్ని రకమైన ఇమ్యునలాజికల్ కండిషన్స్, లూపస్ నెఫ్రైటిస్ ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఎగ్స్ అన్నీ తగ్గిపోవడానికంటే ముందరే ఉన్న ఎగ్స్ని ఫ్రీజ్ చేసి ఉంచుకోవడం ఒక మంచి ఐడియా. అలాగే మగవారిలో కూడా స్పర్మ్ ఫ్రీజింగ్ లాంటిది చేస్తూ ఉంటాము. Another main reason apart from social and medical causes is cancer related. సో ఈ మధ్య కాలంలో మనకు తెలుసు సొసైటీలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో సెకండ్ ఆర్ థర్డ్ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. అండ్ ఈ క్యాన్సర్స్ కూడా యంగర్ ఏజ్ గ్రూప్స్లో డిటెక్ట్ అవుతున్నాయి. సో అటువంటి కండిషన్లో కొన్నిసార్లు సర్జరీస్ అవసరం పడవచ్చు, లేదా కీమోథెరపీ, రేడియేషన్ లాంటిది అవసరం పడవచ్చు. ఇటువంటి కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇచ్చినప్పుడు మన ఎగ్స్ అండ్ స్పర్మ్స్ అనేటివి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో హై డోస్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ రేడియేషన్ ఇచ్చినప్పుడు ఎగ్ నంబర్, స్పర్మ్ నంబర్ చాలా సివియర్గా తగ్గుతుంది. సో ఇటువంటి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి ముందర కూడా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది చేసుకోవడం మంచిది. అలాగే డాక్టర్, ఏ వయసు వారు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవడం మంచిదంటారు? సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది నార్మల్గా రిప్రొడక్టివ్ ఏజ్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే మనకు ఇండియాలో మనకు ఏఆర్టీ లా ఉంది. సో అకార్డింగ్ టు ఏఆర్టీ లా 21 years దాటిన తర్వాత మనం చేసుకోవచ్చు. సో 21 నుంచి 40 మధ్యలో ఎవరైనా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. బట్ దెన్ మనకు ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నంబర్ అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఆ డెసిషన్ మనం 20sలోనే తీసుకొని అట్లీస్ట్ బిఫోర్ 30-35 కంటే ముందరే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనకు నంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కూడా బాగుంటాయి. అటు మగవాళ్ళల్లో ఏ వయసులో స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మంచిదండి? మగవాళ్లలో స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే ఆడవారికి ఉన్నటువంటి ఏజ్ క్రైటీరియా, స్ట్రిక్ట్ ఏజ్ క్రైటీరియా మగవారిలో ఉండదు. మగవారిలో ఈవెన్ 30s, 40s, 50sలో కూడా స్పర్మ్ కౌంట్ బాగానే ఉంటుంది. సో మగవారిలో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేసుకోవడానికి మేజర్ ఇండికేషన్ వచ్చేసి క్యాన్సర్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్. సో వీరు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారన్నప్పుడు, సర్జరీకి కానివ్వండి లేదా కీమోథెరపీ, రేడియేషన్కి వెళ్తున్నారు అనుకుంటున్నప్పుడు వారు స్పర్మ్ ప్రిజర్వేషన్ చేసుకోవడం మంచిది. అలాగే స్పర్మ్ కానీ లేకపోతే ఎగ్ ఫ్రీజ్ చేసేటప్పుడు కానీ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? సో స్పర్మ్ ఫ్రీజింగ్ ఆర్ ఎగ్ ఫ్రీజింగ్ చేసేటప్పుడు స్పర్మ్ ఫ్రీజింగ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనం మాస్టర్బేషన్ ద్వారా ఇస్తున్న స్పర్మ్ శాంపుల్ని ఫ్రీజ్ చేసి ఉంచుతాము.
బట్ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి ముందర వాళ్ళు సుమారు 10 రోజుల పాటు హార్మోన్ ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది డెఫినెట్గా ఒక మంచి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి వారి పర్యవేక్షణలో చేసుకోవాలి. సో ఎగ్ ఫ్రీజింగ్ చేయాలంటే ముందర మీకు పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్కానింగ్ ద్వారా ఎగ్ గ్రోత్ని మానిటర్ చేసి ఎగ్స్ అనేటివి కరెక్ట్ సైజులో ఉన్నాయి అనుకున్నప్పుడు వాటిని మీకు మత్తిచ్చి చిన్న సూది ద్వారా వీటిని బయటికి తీసి ఫ్రీజ్ చేసి ఉంచుతాము. ఒకవేళ అన్మ్యారీడ్ విమెన్లో చేస్తున్నాము ఆర్ సింగిల్ విమెన్లో చేస్తున్నాము అన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాము. బట్ ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ మీకు లైఫ్ పార్ట్నర్ ఉన్నారు అనుకున్నప్పుడు ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఎగ్స్ని బయటికి తీసి వాటిని పార్ట్నర్ యొక్క స్పర్మ్తో కలిపి ఎంబ్రియో అంటే చిన్న బేబీ తయారు చేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కాలర్ని తీసుకుందాం. రాధా గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో ప్రాబ్లం గురించి చెప్పండి. నమస్తే రాధా గారు, చెప్పండి. నమస్తే మేడం. నా ఏజ్ వచ్చి 29 సంవత్సరాలు మేడం. ఓకేమ్మా. హస్బెండ్ 32. ఓకేమ్మా. మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. ఓకే. హస్బెండ్ యొక్క స్పర్మ్ కౌంట్ ఏమీ లేదు అని చెప్పారు మేడం. ఓకే. నేను ఏ విధమైన ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాను మేడం? ఓకే. సో ఇది మనం కామన్గా మన ఫర్టిలిటీ ఓపీస్లో చూస్తూ ఉన్న సమస్య. హస్బెండ్ది స్పర్మ్ కౌంట్ అసలు లేదు అనే దాన్ని అజూస్పర్మియా అంటాము. సో అజూస్పర్మియాకి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అసలు లేకపోవడానికి ఒకటి ఐదర్ మనకు బ్రెయిన్ నుంచి హార్మోన్సే సరిగ్గా రిలీజ్ కావట్లేదు అంటారు, దీన్ని హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అంటారు. లేదా టెస్టిస్లో ప్రొడక్షన్ సరిగ్గా లేదు, ఐదర్ అన్డిసెండెడ్ టెస్టిస్ వల్ల కానివ్వండి, లేదా టెస్టిస్లోనే ప్రొడక్షన్ సరిగ్గా సెరటోలి ఓన్లీ సిండ్రోమ్ ఆర్ మెచ్యురేషన్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, లేదా టెస్టిస్లో ప్రొడక్షన్ బాగా అవుతుంది కానీ బయటికి వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ ఉండొచ్చు, అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాము. సో యాక్చువల్లీ రీజన్ ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఎక్కడుంది అని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి అనుగుణంగా ఐదర్ హార్మోన్స్ తక్కువ ఉన్నాయన్నప్పుడు హార్మోన్ సప్లిమెంట్ చేయడం, లేదా బ్లాక్ ఉంది అన్నప్పుడు ఆ బ్లాక్ రిలీజ్ చేయడం, లేదా స్పర్మ్ ఆస్పిరేషన్ అంటే టీజా కానీ మైక్రో టీజా లాంటి ప్రొసీజర్ ద్వారా డైరెక్ట్గా టెస్టిస్ నుంచి స్పర్మ్స్ బయటికి తీసి వాటితో ఐవీఎఫ్ ఇక్సీ ప్లాన్ చేయడం. ఇటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ అజూస్పర్మియా అనేది ఎందుకు వస్తుంది, దాని రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. కొన్నిసార్లు జస్ట్ స్పర్మ్ కౌంటే అస్సలు లేదు అని ఉంటుంది ఎన్ని ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత కూడా. ఇన్ దట్ కేసెస్ సమ్ టైమ్స్ డోనర్ స్పర్మ్స్ యూస్ చేయడం ద్వారా మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చు. రైట్ డాక్టర్, ఇంకొక డౌట్ ఏంటంటే ఎగ్స్ ఫ్రీజ్ చేయడం అంటున్నారు కదా, సో అది ఎన్ని ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేస్తారు, క్లినికల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఓకే. సో మనము ఈ ఎగ్స్ అనేటివి మీకు 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి మత్తిచ్చి బయటికి తీసిన తర్వాత మైక్రోస్కోప్ కింద వాటి క్వాలిటీ చెక్ చేస్తాము. సో బయటికి తీసిన ప్రతి ఎగ్ కూడా మంచి క్వాలిటీలో ఉండాలని ఏమీ లేదు. అందులో ఉన్న మంచి ఎగ్స్ని మట్టుకే మనం ఫ్రీజ్ చేసి ఉంచుతాము. ఈ ఫ్రీజ్ చేసినవి మామూలుగా లిక్విడ్ నైట్రోజన్లో -169 degrees సెంటీగ్రేడ్ అంటే చాలా తక్కువ టెంపరేచర్లో ఫ్రీజ్ చేసి ఉంచుతాము విట్రిఫికేషన్ అనే ప్రొసీజర్తో. సో ఇవి పర్మనెంట్గా ఈ ఫ్రోజన్ స్టేట్లో ఉండాలి అంటే ఆ లిక్విడ్ నైట్రోజన్ అనేది కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని ఆర్ స్పర్మ్స్ని ఎంబ్రియోస్ని మనం అకార్డింగ్ టు ఇండియన్ లా రైట్ నౌ 10 years వరకు ఫ్రీజింగ్లో ఉంచవచ్చు. ఒకవేళ 10 years కంటే ఎక్కువ చేయాలి ఫ్రీజింగ్ అనుకుంటే దానికి కరెక్ట్ ఇండికేషన్ ద్వారా మనం మెజిస్ట్రేట్ ఆర్డర్ తెచ్చుకొని చేసుకోవచ్చు. బట్ యూజువలీ వాట్ వీ అడ్వైజ్ ఇస్ అరౌండ్ 20sలో ఫ్రీజింగ్ చేసి దాంతో అరౌండ్ 30sలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలిగితే బాగుంటుంది. అలాగే డాక్టర్, అటు మగవారిలో స్పర్మ్స్ కౌంట్ తగ్గిపోతుంది అంటున్నారు, ఈ జనరేషన్లో కూడా ఎక్కువ వింటున్నాం, దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు?
సో మనం ఇప్పుడు జనరల్గా సొసైటీలో చూసుకుంటే ఒక 50 years ముందర ఉన్న స్పర్మ్ కౌంట్ అండ్ ఇప్పుడు ఉన్న స్పర్మ్ కౌంట్ని కంపేర్ చేస్తూ ఒక స్టడీ వచ్చింది. ఈ 50 yearsలో ఆల్మోస్ట్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ 50% తగ్గింది అండ్ ఆ ఉన్న స్పర్మ్స్లో కూడా DNA డ్యామేజ్ ఆల్మోస్ట్ 50% పెరిగింది. సో జస్ట్ టు థింక్ విత్ కామన్ సెన్స్ 50 yearsలో మన లైఫ్లో ఏం చేంజ్ అయింది? మేబీ మనం తింటున్న ఆహారం చేంజ్ అయింది, మన చుట్టూ ఉన్న పొల్యూషన్ ఇంక్రీజ్ అయింది, మన డే టు డే లైఫ్లో స్ట్రెస్ హ్యాస్ గాన్ అప్, స్లీపింగ్ ప్యాటర్న్స్ హ్యావ్ గాన్ డౌన్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇటువంటివన్నీ పెరగడం ద్వారా స్పర్మ్ కౌంట్ యాజ్ సచ్ సొసైటీలో చాలా తగ్గుతూ ఉంది. సో టు ఇంప్రూవ్ స్పర్మ్ కౌంట్ వీ నీడ్ టు గో బ్యాక్ ఇన్ టైమ్. మన ముందర జనరేషన్స్ వాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్ యూజ్ చేశారో, మంచి ఫుడ్ తీసుకోవడం, ఆకుకూరలు, కూరగాయలు ఇవి బాగా తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవి తగ్గించడం, స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా మానేయడం అండ్ పొల్యూషన్. I know it's not in our control, but as much as possible pollution, microplastics ఇట్లాంటివి తగ్గించాలి. కొన్నిసార్లు స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అంతా నార్మల్గా ఉంటుంది, స్టిల్ కన్సీవ్ అవ్వరు. ఇటువంటి వారిలో DNA డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ DNA డ్యామేజ్కి కూడా మేజర్ రీజన్ వచ్చేసి పొల్యూషన్, స్మోకింగ్, స్ట్రెస్, ఈ అన్కంట్రోల్ డయాబెటీస్, ఒబేసిటీ. సో ఇటువంటి వాటిల్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం ద్వారా స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్, ఇటు లేడీస్లో కూడా ఎగ్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి వింటున్నాం. ఇంతకు ముందు ఒకలా ఉంటుండే, సో ఇప్పుడు ఒకలా ఉంటుంది. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? సాఫ్ట్వేర్ జాబ్సా లేకపోతే లైఫ్ స్టైలా? ఏంటి కారణాలు? డెఫినెట్లీ ఎగ్ కౌంట్ యాజ్ సచ్ ఫర్టిలిటీ ప్రాబ్లమే మన సొసైటీలో పెరుగుతుంది. ఒకప్పుడు మీరు చూసుకుంటే ఒక ఫ్యామిలీలో ఈజీగా 6 kids, 7 kids, 8 kids ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్క బేబీని కండం కూడా కష్టమైపోతుంది. ఎగ్ కౌంట్ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. మేజర్గా అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫర్టిలిటీలో ఏజ్ ఆఫ్ మదర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నంబర్, ఎగ్ క్వాలిటీ రెండూ తగ్గుతాయి అండ్ దిస్ ఇస్ ఇర్రివర్సిబుల్. అంటే ఈ ఏజ్ని, ఎగ్ నంబర్ని, క్వాలిటీని ఎవరు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేరు. సో కరెక్ట్ టైంలో ప్లాన్ చేసుకొని పెళ్ళి, ప్రెగ్నెన్సీ లాంటివి ఫినిష్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. బై ఛాన్స్ మీకు ఎడ్యుకేషన్ వల్ల కానివ్వండి ఆర్ జాబ్ రీత్యా కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది అని ముందరే తెలిస్తే డెఫినెట్గా ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ యూస్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వన్స్ ఎగ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆర్టిఫిషియల్ ఎగ్స్ అనేటివి ఏమీ లేవు. వీ హ్యావ్ టు గో అండ్ యూజ్ అ డోనర్ ఎగ్. సో ఎవరికైనా బేబీ అనేది వాళ్ళ ఓన్ ఎగ్, వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో ఉండాలని కోరుకుంటారు. సో డోనర్ ఎగ్ షుడ్ బీ ది లాస్ట్ ఆప్షన్ పాసిబుల్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కరెక్ట్ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్. ఇఫ్ నాట్, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అండ్ ఎగ్ ఫ్రీజింగ్ షుడ్ బి డన్. అలాగే డాక్టర్, రిజర్వ్ చేసినటువంటి ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ దాని క్వాలిటీ కానీ అండ్ ఎంతవరకు ఉంటుంది? సో ఇప్పటి వరకు ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఆర్ వాట్ ఎవర్ స్టడీస్ హ్యావ్ బీన్ డన్, ప్రాపర్గా ప్రిజర్వ్ చేసిన ఎగ్స్ అండ్ స్పర్మ్స్తో పుట్టే పిల్లలు ఆల్మోస్ట్ నార్మల్ పిల్లలతో ఈక్వల్గా ఉంటారండి. దీనికి మేజర్ ఎగ్జాంపుల్స్ మన లైఫ్లో ఆర్ మనం చుట్టూ చూస్తున్న సెలబ్రిటీసే ఉన్నారు. ప్రియాంక చోప్రా కానివ్వండి ఆర్ హూఎవర్ ద యాక్ట్రెసెస్. ఎగ్ ఫ్రీజింగ్తో పుట్టిన పిల్లలు అబ్నార్మల్గా పుడతారని లేదా ఏదైనా లోపాలు ఉంటాయనేది ఇది జస్ట్ మిత్ మటుకే. సో ప్రాపర్గా ఫ్రీజ్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా పుట్టే పిల్లలు కూడా న్యాచురల్ పిల్లల్లాగే ఉంటారు. అలాగే డాక్టర్, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటున్నారు కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే మనకు ఐదర్ ఏజ్ రిలేటెడ్గా కానివ్వండి ఆర్ మెడికల్ ఇండికేషన్స్ వల్ల కానివ్వండి ఫర్టిలిటీ అనేది తగ్గుతూ పోతుంది. సో ఈ ఫర్టిలిటీ తగ్గకుండా మనం కరెక్ట్ ఏజ్లో దాన్ని ఫ్రీజ్ చేసి ఉంచుకోవడాన్ని ఫర్టిలిటీ ఫ్రీజింగ్ ఆర్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటారు. ఇది ఐదర్ మగవారిలో చేయొచ్చు లేదా ఆడవారిలో చేయొచ్చు. మనం ఇంతకు ముందరే మాట్లాడుకున్నట్టు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్కి ముఖ్యమైన ఇండికేషన్స్ ఆర్ రీజన్స్. ఫస్ట్ ఐదర్ సోషల్ రీజన్స్ ఆర్ మెడికల్ రీజన్స్. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాన్సర్ రిలేటెడ్ ప్రిజర్వేషన్. యంగ్ ఏజ్లో క్యాన్సర్ వచ్చి దానికోసం ఏదైనా సర్జరీ
లేదా కీమోథెరపీ, రేడియేషన్ లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు హై డోసెస్ ఆఫ్ కీమోథెరపీ, రేడియేషన్ వాడాల్సి రావచ్చు. లేదా సర్జరీ ద్వారా ఎగ్స్, ఓవరీస్ ఆర్ టెస్టిస్ రిమూవ్ చేయవలసి రావచ్చు. సో ఇట్లాంటివి చేసినప్పుడు డెఫినెట్లీ ఫర్టిలిటీ అనేది నశిస్తుంది ఆర్ తగ్గుతుంది. సో అట్లా కాకుండా ఇటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ముందరే మనం ఎగ్స్ కానివ్వండి లేదా స్పర్మ్స్ కానివ్వండి బయటికి తీసి ఫ్రీజ్ చేసి ఉంచడాన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటారు. So not just cancer related, some other non-cancer medical conditions like endometriosis or some genetic conditions like mosaic Turners, Klinefelters or lupus ఇటువంటి డిసీజెస్ ఉన్నప్పుడు కూడా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ సజెస్ట్ చేస్తాము. ఈ కాలంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ సోషల్ రీజన్స్, అంటే ఎడ్యుకేషన్ వల్ల లేదా జాబ్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే చేయాలి అనుకుంటున్నప్పుడు కరెక్ట్ ఏజ్లో అంటే 20sలో ఎప్పుడైతే మీ ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుందో అదే టైంలో ఎగ్స్ని తీసి ఫ్రీజ్ చేసుకోవడం ద్వారా మీరు లేటర్ ఆన్ వెన్ ఎవర్ యు ఆర్ సెటిల్డ్, వెన్ ఎవర్ యు ఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ ఈ మంచి క్వాలిటీ ఎగ్స్ యూస్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడతాం. కుమారి గారు లైన్లో ఉన్నారు. నమస్తే కుమారి గారు. కుమారి గారు నమస్తే అండి. నాకు ఒక డౌట్ మేడంతో మాట్లాడాను. చెప్పండి కుమారి గారు. నమస్తే మేడం. నా వయసు 28 సంవత్సరాలు అండి మేడం. ఓకే కుమారి. పెళ్ళయి ఒక 4 సంవత్సరాలు అయింది. ఓకేమ్మా. కానీ ఈ 4 సంవత్సరాల్లో నాకు 4 మిస్క్యారేజ్లు అయినాయి మేడం. ఓకేమ్మా. 5 weeks ఒకటి, 6 weeks ఒకటి. ఓకే. కానీ మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ అవ్వగలను, మంచి హెల్దీ బేబీని డెలివరీ చేయగలను అనేది నా డౌట్ అండి. ఓకే అండి. సో ఇది రికరెంట్ మిస్క్యారేజెస్ ఇవి కూడా మేము కామన్గా వింటూ ఉంటాము, మనం జనరల్గా కూడా పాపులేషన్లో వింటూ ఉంటాము. రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అనేవి అన్ఫార్చునేట్లీ కొంతమంది కపుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్నప్పుడు కూడా మనం ఫస్ట్ ఆగి ఈ మిస్క్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి అని డయాగ్నోస్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్న వారిలో యూజువలీ ఒక 50% మందిలో మనం ప్రాపర్ టెస్ట్ చేయడం ద్వారా సమ్ రీజన్ వెతకగలుగుతాము. మిగతా 50% మందిలో అన్ఫార్చునేట్లీ అవి స్టిల్ అన్డయాగ్నోస్డ్, అన్ఎక్స్ప్లెయిన్డ్గానే ఉండిపోతాయి. మనకు తెలిసిన రీజన్స్లో మోస్ట్ కామన్ కాజ్ ఫర్ మిస్క్యారేజ్ ఇస్ ఎనీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్. అంటే అసలు వీళ్ళిద్దరిలో మదర్, ఫాదర్లో ఏదైనా జెనెటిక్ మ్యూటేషన్ ఉందా, ఏదైనా క్యారియర్ స్టేట్ ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత అవుతున్న అబార్టివ్లో కూడా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకోవాలి. ఇవి కాకుండా ఎనీ మెటబాలిక్ అంటే మదర్కి కానివ్వండి, ఫాదర్కి కానివ్వండి అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హై బ్లడ్ ప్రెషర్, ఎనీ మెటబాలిక్ స్టేట్స్ ఉన్నాయా చూసుకోవాలి. థ్రాంబాటిక్ స్టేట్స్, కొంతమంది ఆడవారికి బ్లడ్ తొందరగా గడ్డ కడుతుంది. సో ఈ థ్రాంబాటిక్ స్టేట్స్ కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి లైక్ యాప్లా, యానా, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ ఇటువంటి స్టేట్స్ చెక్ చేసుకోవాలి. ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వారిలో కూడా రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. సో ఈ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అలాగే మగవారిలో స్పర్మ్ కౌంట్ ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది, డిఎన్ఏ డ్యామేజ్ ఏమైనా ఎక్కువ ఉందా మగవారిలో, ఇది కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత మనకు ఎగ్జాక్ట్గా ఎందుకు మిస్క్యారేజ్ అవుతుంది అని కారణం తెలిస్తే దాన్ని ట్రీట్ చేయడం ద్వారా నెక్స్ట్ టైం బెటర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏ ప్రాబ్లం తెలియకపోతుంది, ఏమీ ఉండదు, అటువంటి వారు ఇదర్ న్యాచురల్గా అయినా మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. బట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ సపోర్ట్కి కొన్ని మంచి మందులు వాడాల్సి ఉంటుంది. లేదా ఐవీఎఫ్ అండ్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా కూడా నెక్స్ట్ టైం మిస్క్యారేజ్ కాకుండా ప్రయత్నం చేయవచ్చు. సో మెయిన్ థింగ్ మనకి ఎందుకు మిస్క్యారేజ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలాగే డాక్టర్, డోనర్స్ ఇచ్చేటటువంటి మనకి ఇంకొక ఆప్షన్ లేకపోతే ఎగ్స్ కావచ్చు, స్పర్మ్ కావచ్చు యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏం రావా, అంటే సేఫేనా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది, మీరేం చెప్తారు? ఓకే. సో మనకు ఇప్పుడు అకార్డింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ వీ హ్యావ్ లాస్, రూల్స్ టు సెలెక్ట్ డోనర్స్ ఆల్సో.
ఆడవారిలో మెయిన్లీ ఎగ్ డోనర్స్ డొనేషన్ చేసేవారు వాళ్ళ ఏజ్ మినిమం 25 to 35 మధ్యలో ఉంటుంది అండ్ వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండాలి అండ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ కిడ్ ఒకరు ఉండాలి. ఇటువంటి వారు మటుకే డొనేట్ చేయగలరు. అంటే మనకు సినిమాల్లో చూపిస్తున్నట్టు మరీ చిన్న పిల్లలు అటువంటి వారిది అసలు పాసిబులే కాదు. సో డెఫినెట్లీ మనం డొనేషన్కి తీసుకోవడానికి ముందర కూడా వారి బ్లడ్ టెస్ట్, జెనెటిక్ టెస్ట్ ఇవన్నీ చేసుకొని హెల్దీ డోనర్స్ని అట్లాగే ఎగ్ కౌంట్ కూడా బాగుంది కదా అని చెక్ చేసిన తర్వాతే వాళ్ళ ఎగ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఐడియలీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వారి కాంప్లెక్షన్, ఫిజికల్ క్యారెక్టర్స్, బ్లడ్ గ్రూప్ అండ్ ఆల్ మదర్తో మ్యాచ్ అయ్యేటట్టు చూడాలి. అండ్ సేమ్ థింగ్ మగవారిలో కూడా ఫిజికల్ క్యారెక్టర్స్, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేయాలి. బట్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, the egg or sperm from donor is also as good as from the patient. But only thing, donor gametes తీసుకునే ముందర both husband and wife have to accept to that condition and they have to sign certain documents that వాళ్ళు ఇవన్నీ ఆలోచించి యాక్సెప్ట్ చేసే ముందరికి వెళ్తున్నాము అని. So once everything is transparently explained and they accept to the condition, they can go forward. And mundara usually oka donor multiple donations chesevallu, but presently according to law one person can donate only once in life. So ivanni kuda important things to consider. అలాగే ఈ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల కానీ స్పర్మ్ ఫ్రీజింగ్ వల్ల కానీ ప్రయోజనాలు ఏంటి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? సో ప్రయోజనాలు అంటే మెయిన్ థింగ్ మనం ఫర్టిలిటీ లాస్, ఐదర్ ఏజ్ రిలేటెడ్ లాస్ కానివ్వండి లేదా క్యాన్సర్ సర్జరీ, క్యాన్సర్ కీమోథెరపీ, రేడియేషన్ వల్ల వచ్చే ఫర్టిలిటీ లాస్ని మనం అరికట్టగలుగుతాము. మంచి క్వాలిటీ ఎగ్స్ ఆర్ స్పర్మ్స్ మంచి నంబర్లో ఉన్నప్పుడే వాటిని ఫ్రీజ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వీలు పడుతుంది. సెకండ్ థింగ్, మనకు ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ అండ్ దాంట్లో జెనెటిక్ చేంజెస్ వస్తాయి. సో 35 years ఏజ్ దాటిన తర్వాత పుట్టే మదర్స్కి పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ లాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అదే యంగ్ ఏజ్లో ఫ్రీజ్ చేసిన ఎగ్స్లో ఇటువంటి ప్రాబ్లం ఉండదు. సో హెల్దీ కిడ్స్ని ప్లాన్ చేసుకోగలము. సో ఇట్ గివ్స్ అస్ ఫ్లెక్సిబిలిటీ టు ప్లాన్ ద లైఫ్. ఎట్లాగైతే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకుంటామో, ఫైనాన్షియల్ థింగ్స్ ప్లాన్ చేసుకుంటామో, అట్లాగే ఒక లైఫ్లో రిప్రొడక్టివ్ ప్లాన్ ఉండడం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మనం పెళ్ళి ప్లాన్ చేసుకుంటాం, పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం, అప్పుడు మన బాడీ స్టేటస్ ఎట్లా ఉంటుంది, అది కూడా మనం యంగ్ ఏజ్లో 20s ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఇప్పుడు ఒక కాలర్ని తీసుకుందాం. మహేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే మహేష్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా భార్య వయసు 38 సంవత్సరాలు. ఓకే అండి. మాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే అంటే ఏఎంహెచ్ టెస్ట్ చేపిస్తే 0.8 వచ్చింది మేడం. ఓకే అండి. మేము ఐఎఫ్కి వెళ్ళొచ్చాం మేడం. ఓకే, 0.8 AMH అంటే ఎగ్ రిజర్వ్ కొంచెం తగ్గినట్టు అర్థం, అంటే గుడ్లు కాస్త తగ్గుతున్నాయని అర్థము. ఏజ్ 32 అన్నారు. సో 32 అంటే చిన్న ఏజే, పెద్ద ఏజ్ కాదు, కానీ చిన్న ఏజ్లోనే ఎగ్స్ కాస్త తగ్గుతూ ఉన్నాయి. ఇటువంటి కండిషన్లో మనకు ఎగ్ నంబర్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. బట్ డెఫినెట్లీ AMH 0.8 అండ్ ఏజ్ 32 ఉంది అంటే మీరు ఎక్కువ డిలే చేయకుండా IVF ప్లాన్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. IVF చేసిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఆ ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైకిల్లోనే మీకు సఫిషియంట్ ఎగ్స్ అండ్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి IVF సక్సెస్ అయిపోతే వెరీ గుడ్. ఇన్ కేస్ అవ్వట్లేదు లేదా మీరు ఫ్యూచర్ సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఎంబ్రియో పూలింగ్, అంటే ఒక్క సైకిల్ కాకుండా ఇప్పుడే ఒక 1 or 2 cycles IVF చేయించి ఎగ్స్ని కలెక్ట్ చేసి దాని ద్వారా ఎంబ్రియోస్ని ఫామ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బాగుంటుంది. సో 32 ఏజ్ విత్ AMH ఆఫ్ 0.8 డెఫినెట్లీ మీరు IVF ట్రై చేయొచ్చు. అలాగే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ అంతటికీ కూడా ముందుకెళ్ళాలంటే చాలా వరకు ముందు మనకి వచ్చేటటువంటి థాట్ ఖర్చులు ఎలా ఉంటాయి, అలాగే సేఫా కాదా అనే డౌట్ ఉంటుంది. సో ఫర్టిలికాలో ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి, మీరేం చెప్తారు? ఓకే, సో ఫస్ట్ సేఫా కాదా అనేది మెయిన్గా మనకు IVF ట్రీట్మెంట్లో ఇచ్చే హార్మోన్స్ ఫర్ ఎగ్ గ్రోత్, ఇవి హార్మోన్ ఇంజెక్షన్స్ అండి. సో హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా ఎంత తక్కువ డోస్లో అయినా కొంచెం ఇవ్వాల్సి వస్తుంది టు గెట్ అ బెటర్ రెస్పాన్స్. సో హార్మోన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మైనర్ సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి కొద్దిపాటి హెడేక్, బ్లోటింగ్,
బ్రెస్ట్ హెవీనెస్ లేదా అబ్డామిన్ హెవీనెస్, మూడ్ చేంజెస్, ఇటువంటి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ అవి యూజువలీ ఆ మంత్ అయిపోయిన తర్వాత ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతుంది. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్గా 1 in 1000 థ్రాంబోసిస్ అంటే బ్లడ్ వెజల్స్లో రక్తం గడ్డగట్టడం, చేతుల్లో కానివ్వండి కాళ్ళలో కానివ్వండి, ఇది రేర్ సైడ్ ఎఫెక్ట్. అండ్ సమ్ టైమ్స్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటారు, ఇది కూడా ఒక రేర్ బట్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే ఉంటాయి. బట్ డెఫినెట్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి మల్టిపుల్ స్కాన్స్, మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇవైతే తప్పవండి. దీన్ని ఓర్చుకొనే ముందరికి వెళ్లాల్సి ఉంటుంది. సెకండ్ ఖర్చు, మీరు చెప్పినట్టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది స్టిల్ మన సొసైటీలో ముందరికంటే డెఫినెట్లీ బెటర్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. చాలామందికి కొంచెం ఇబ్బంది కలగవచ్చు, బట్ డెఫినెట్లీ దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం ద్వారా. అండ్ అనదర్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్సెస్ కవర్ చేయవు అపార్ట్ ఫ్రమ్ సమ్ కార్పొరేట్ ఇన్సూరెన్సెస్. సో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ముందరగానే ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ చేయించుకోవడము, దానికి అనుగుణంగా ఫైనాన్షియల్ ప్లాన్ చేయించుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సర్వీసెస్ లైక్ ఈఎంఐ సర్వీసెస్ లాంటివి అవైలబుల్గా ఉంటాయి. సో దాన్ని సెంటర్లో కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రైట్ డాక్టర్, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి? ఏ వయసు వాళ్ళు చేయించుకోవచ్చు? ఆడవాళ్ళు చేయించుకోవచ్చా? మగవాళ్ళు చేయించుకోవచ్చా? చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాసెస్ ఏంటి? అలాగే ఖర్చులు ఎలా ఉంటాయనే దానికి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ సుమినారెడ్డి గారు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ.